హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ స్టాప్ ఫర్ ఆల్ వ్యూవర్స్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో టెక్స్ట్ టు కాలమ్ అనే ఆప్షన్ని ఎలా యూజ్ చేయాలి, అది ఎప్పుడు వాడతారు అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ ఇప్పుడు మీకు డేటా చూడండి ఎలా ఉందో. ఎంఎస్ ఎక్సెల్లో సీరియల్ నెంబర్, నేమ్, కాలేజ్, మార్క్స్ అనేవి ఒకటే ఫీల్డ్లో ఎంటర్ అయి ఉన్నాయి. అదేవిధంగా కింద డాటా అనేది కూడా సీరియల్ నెంబర్కి అన్నప్పుడు ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చింది, నేమ్ అన్నప్పుడు వినయ్ అని, కాలేజ్ అంటే అపూర్వ, మార్క్స్ అంటే 899 మార్క్స్ అని, ఇలా ఒకటే ఫీల్డ్లో వచ్చాయి. మామూలుగా అయితే మనం సీరియల్ నెంబర్ సపరేటు, నేమ్ సపరేటు, కాలేజ్ సపరేటు, మార్క్స్ సపరేట్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇలా ఒకటే ఫీల్డ్లో ఉన్నప్పుడు దాన్ని సపరేట్ ఎలా చేయడం అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. డాటా ఇది ఏ కాలంలో అయితే ఉందో ఆ కాలంని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని ఇక్కడ మీరు మెనూ బార్లో చూడండి, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డాటా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. డాటాలో టెక్స్ట్ టు కాలమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనండి. డిఫాల్ట్గా ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తున్నాయి. ట్యాబ్, సెమికోలన్, కామా, స్పేస్, అదర్ ఆప్షన్. అయితే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ డాటాలో ప్రతి వర్డ్కి మధ్యలో స్పేస్ అనేది ఉంది. అన్నిటికీ కామన్గా స్పేస్ ఉన్నాయి కాబట్టి మనం సపరేట్ దేన్ని బేస్ చేసుకొని చేయాలి, స్పేస్ని. కాబట్టి ఇందులో మనం స్పేస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ మీరు ఆటోమేటిక్గా సపరేట్ అయింది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కూడా. నెక్స్ట్ అనండి, ఫినిష్. అప్పుడు డూ యూ వాంట్ టు రీప్లేస్ ద కంటెంట్స్ ఆఫ్ ద డెస్టినేషన్ సెల్స్, ఓకే అనండి. చూసారుగా, సీరియల్ నెంబర్, నేమ్, కాలేజ్ నేమ్, మార్క్స్ దానికి సపరేట్ అయిపోయాయి. చాలా సింపుల్ కదా. ఓకే, ఇది మీకు కామా ఉంటేనో లేదంటే స్పేస్ ఉంటే, సెమికోలన్ అలా ఉంటే మీరు ఈ ఆప్షన్ని యూజ్ చేస్తారు. అందులో మీకు సపరేట్గా రాసింది కాబట్టి టెక్స్ట్ టు కాలమ్ని యూజ్ చేసి పర్టికులర్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకొని చేస్తారు సపరేట్. అలా కాకుండా ఇప్పుడు ఈ షీట్లో చూడండి, డాటా ఒకటే ఫీల్డ్లో లైన్ బై లైన్ ఉంది డాటా అనేది. లైన్ బై లైన్ డాటా ఉన్నప్పుడు మరి ఎలా చేస్తారు నేను చెప్తాను చూడండి. లైన్ బై లైన్ డాటా ఉన్నప్పుడు కూడా ఈ కాలమ్ని సెలెక్ట్ చేసుకోండి. కాలమ్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ టు కాలమ్, సేమ్ టెక్స్ట్ టు కాలమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అని ఇక్కడ స్పేస్ అని ఉందిగా, స్పేస్ తీసేయండి. మనకు ఇక్కడ సెమికోలన్ లేదు, కామా లేదు, స్పేస్ కాదు, అదర్ ఏంటి మరి ఇక్కడ చూడండి. ఇంత మామూలుగా స్పేస్ అంటే ఇంతకుముందు సపరేట్ అయిపోయింది ఈ కింద డాటా అనేది. ఇప్పుడు అదర్ అనేది కాలేదు. దీనికి ఒక షార్ట్ కట్ ఉందండి, అదేంటి అంటే కంట్రోల్ జే అనేది అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇందులో కంట్రోల్ జే కొట్టినట్టయితే ఆటోమేటిక్గా మీకు డాటా అనేది సపరేట్ అవుతుంది. నెక్స్ట్ అనండి, ఫినిష్. సేమ్ డూ యూ వాంట్ టు రీప్లేస్ ద కంటెంట్స్ ఆఫ్ ద డెస్టినేషన్ సెల్స్, ఓకే. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్ కదా. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.